జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిర. మనం సుందరాకాండ చెప్పుకుంటున్నాం కదా, అందులో మహర్షి అంటారు, యదా సర్వేషు దేవేషు శ్రీరామ పరమో మతః తదా శ్రీరామాయణే సుందరకాండ ఉత్తమ అన్నారు. మొత్తం రామాయణం అంతటిలోని కూడా సుందరకాండ ఉత్తమమైనదటండి. ఎందుకు ఉత్తమమైనది అంటే, స్వామి హనుమ రాకతోనే రామాయణానికి సుందరం వచ్చింది. ఏంటండి అలా మాట్లాడతారు? 24 అక్షరాల గాయత్రి మంత్రం అందులో ఉంది. మొత్తం రామాయణాన్ని పక్కన పెట్టేసి కేవలం సుందరకాండ వల్లే అందం వచ్చిందంటే ఎలా కుదురుతుందండి అంటే, నిజమే. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న రామాయణం వేరు, సుందరకాండలో హనుమ ప్రవేశంతో రామాయణం వేరు. ఎందుకంటే అప్పటి వరకు రామచంద్రమూర్తి శోక సముద్రంలో ఉంటాడు, సుగ్రీవుడు శోక సముద్రంలో ఉంటాడు, 3 తల్లులు శోక సముద్రంలో ఉంటారు. రామరాజ్యంలో ఉన్న అయోధ్య ప్రజలందరూ కూడా శోక సముద్రంలో ఉంటారు. శబరి, అనేక మంది ఋషులు, వీళ్ళందరూ కూడా వారి వారి బాధల్లో ఉంటారు. ఉన్నప్పుడు ఎప్పుడైతే స్వామి హనుమ ప్రవేశం జరిగిందో, రాదు అనుకున్న రాజ్యం సుగ్రీవుడికి వచ్చింది. ఇంకా కనిపెట్టలేనేమో అనుకున్న సీత దర్శనం అవుతుంది. సీతమ్మ వారి జాడ కనిపెట్టి రాముడు వారికి చెప్పడం వల్ల రాముడు ఆనందంగా ఉంటాడు. రాముడు ఆనందంగా ఉన్నాడు, సీతమ్మ బతికే ఉందన్న విషయం తెలిసి ఈ 3 క్షేమంగా ఉన్నారని తెలిసి 3 తల్లులు ఆనందంగా ఉంటారు. వాళ్ళు ఆనందంగా ఉండడం వల్ల అయోధ్య నగరం అంతా ఆనందాన్ని సంతరించుకుంది. ఎవరి వల్ల అంటే ఒక్క సుందరుడి వల్ల. ఎవరా సుందరుడు అంటే మన స్వామి హనుమ. ఎందుకంటే ఆయన సుందరము అంటే, మనం గతంలో కూడా చెప్పుకున్నాం, సుందరము అంటే అందము కాదమ్మా, ఆనందం ఏవ సుందర. ఆనందం మాత్రమే సుందరం. ఎందుకంటే అందంగా ఉన్న వాళ్ళు ఆనందాన్ని ఇవ్వరు. అంతగా ఉన్నాడండి పిల్లవాడికి చెప్పి పెళ్లి చేశారు అనుకోండి, రోజు చితక పొదిగాడు అనుకోండి, ఇంకేమందం కాపాడింది ఆ అమ్మాయిని చెప్పండి. కానీ ఆనందంగా ఉన్నవాళ్ళు మాత్రమే అందాన్ని సంతరించుకుంటారు, ఆనందాన్ని పంచి పెట్టగలరు ఎవరికైనా సరే. మీరు గమనించండి. అందుకని మనం ఎప్పుడు కూడా సుందరము అనే విషయానికి వస్తే ఆనందమే సుందరం. ఆ ఆనంద స్వరూపుడు ఆ పరమేశ్వరుడు. అందుకనే సుందరకాండలో మొదటి సర్గలో దక్షిణం వరహ అంటాడు. దక్షిణుడు దక్షిణం వైపు తిరిగి నిలబడ్డాడటండి. ఎవరా దక్షిణుడు? వాళ్ళందరూ వానర సైన్యం అంతా దక్షిణం వైపుకు వెళుతుందని చెప్పుకున్నాం కదా. ఆ దక్షిణం వైపు తిరిగే ప్రయాణంలో దక్షిణుడు నిలబడ్డాడట. ఎవరా దక్షిణుడు? దక్షిణుడు అన్న పేరు ఎవరికి ఉంది? దక్షిణామూర్తి స్వరూపం పరమేశ్వరుడికే ఉందా కదా, ఉంది. ఆ సదాశివుని దక్షిణామూర్తి అని అంటాం కదా, అక్కడే మనకి రూఢి అవుతుంది. వాల్మీకి మహర్షి చెప్పకనే ఆ స్వామి హనుమ యొక్క ఆ అవతారము పరమేశ్వరుడిది అని రూఢి చేసేసారు. అయిపోయింది ఇంకంతే. అటువంటి స్వామి ప్రత్యక్షమయ్యి ఆ మైనాకుడిని దాటి ప్రయాణం చేస్తున్నారు. సీత అన్వేషణ కోసమై ఆ సముద్రాన్ని లంఘించడం కోసమని ప్రయాణిస్తూ ఉండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే మైనాకుని దాటి వెళ్ళారో ఆ ప్రయాణం తర్వాత ఈ దేవతలందరూ మాట్లాడుకుంటున్నారట, స్వామి బాగా వెళ్తున్నారు కాబట్టి ఈ వేగం ఏదైతే ఉందో ఒకసారి దీన్ని ఆపుదాం, కాబట్టి ఇంకొకసారి మనం ఆపి ప్రయాణం చేద్దామని చెప్పి ఆ సముద్ర జలంలో ఉన్నటువంటి సురస అమ్మవారు, దక్షుడి యొక్క కూతురు అనమాట ఈవిడ, నాగదేవత, ఆవిడ్ని పిలిచి ముహూర్తం విఘ్నమాచరం అన్నారు. ఏమని అన్నారంటే, ఒక ముహూర్తం కాలం పాటు ఆ యొక్క ప్రయాణం ఏదైతే ఉందో ఆ స్వామి యొక్క ప్రయాణాన్ని ఆపాలమ్మా మీరు అని చెప్పి ఈ దేవతలందరూ కూడా వరాన్ని అడుగుతారు అమ్మవారిని. ప్రాధాయపడితే అప్పుడు ప్రయాణం సాగుతుంది. ఈ ప్రయాణం సాగేటప్పుడు హఠాత్తుగా అందులోంచి ఒక ఆకారం బయటకు వచ్చింది. ఏంటంటే వికృతంచ విరూపంచ భయానహం. ఆ రూపం ఎలా ఉందట? అమ్మవారి రూపం వికృతంగా ఉంది, విరూపంగా ఉంది. రూపం ఉంది కానీ ఆ రూపం చూడదగ్గ రూపం కాదు, భయానహం. చాలా భయానకంగా ఉన్న రూపాన్ని స్వామివారు చూశారట.
చూసేటప్పటికి అది అవతల వైపుకి వెళ్ళనంత ఎత్తుగా ఆ యొక్క ఆకారం పెరిగిపోయింది. ఆవిడ మాట్లాడుతుంది అనమాట. ఏమనంటే, వానరహ, ఓ వానర వీరా, నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో ఆ ప్రయాణం సాగాలి అంటే ఈ దేవతలందరూ కూడా ఆ బ్రహ్మదేవుడి నుంచి నాకు ఒక వరాన్ని ఇచ్చారు. ఏంటంటే, నువ్వు నాకు ఆహారం అయిపోవాలి, ఆహారం అయిన తర్వాత నీ పని నువ్వు చూసుకోవాలి అని చెప్పగానే ఆయన మాట్లాడుతున్నారు. ఏమనంటే, ఆయనకి తెలియదా అండి ఎవరు ఎక్కడికి ఎలా మాట్లాడుతున్నారో? ఎప్పుడైతే ఆ బ్రహ్మదేవుడు పంపించాడు నువ్వు ఆహారం అయిపోవాలి అంటే అది దేవ కార్యము. కాబట్టి ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో, ఏమి మాట్లాడాలో మనము స్వామి హనుమని చూసి నేర్చుకోవాలి. మైనాకుడు అడ్డు వచ్చినప్పుడు ఆయన చక్కగా నిమిరి పంపించేశాడు. ఇక్కడికి వచ్చాక మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇప్పుడు అంటుంది, నువ్వు అహం ప్రదక్షామి వదనం అదహా, నువ్వు నా యొక్క నోటిలోకి ప్రవేశించు అని చెప్పి అనగానే ఆయన మాట్లాడుతున్నారు. ఒకసారి నమస్కారం చేసుకుని, అమ్మా మీరు ఎవరైతే దేవతలందరూ కూడా మిమ్మల్ని పంపించారో బానే ఉంది, కానీ ఇక్కడ కథ అంతా చెప్తున్నాడండి. ఈ దశరథ మహారాజు ఎవరైతే ఉన్నారో, వారి యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నారో, వారి యొక్క భార్య, వారి యొక్క కోడలు, మరొక ఇద్దరు కొడుకులు కూడా దండకారణ్యాన్ని చేరారు. దండకారణ్యం చేరి ఈ ఋషులందరినీ బాధించే ఈ రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సంరక్షించే అర్థం ఈ మారీచుడి ద్వారా ఆయన తప్పబోయి ఏమైందంటే, ఈ రాక్షస రాజు ఎవరైతే ఉన్నాడో, పేరు చెప్పట్లేదు, ఒక రాక్షస రాజు సీతాదేవిని అపహరించాడు. ఆ ప్రయాణం మీద నేను బయలుదేరుతున్నాను తల్లి, కాబట్టి తిరిగి వచ్చేటప్పుడు గమిష్యామి వదనం ప్రత్యక్ష అంటున్నారు. అంటే తిరిగి వచ్చేటప్పుడు మీ వదనంలోకి నేను ప్రవేశిస్తాను, మీకు ఆహారం అవుతాను అనగానే, అలాంటి ఏం కుదరవు, ఆ గేమ్స్ ఏం ఆడద్దు నా దగ్గర, ఇప్పుడే వెళ్ళాలి అనగానే మనకి గోరఖ్పూర్ సుందరకాండ బుక్ లో అయితే ఆయన 10 యోజనాలు నోరు తెరిచినట్టుగా, ఆయనేమో 20 యోజనాలు పొడుగు పెరిగినట్టుగా, 30, ఆయన 40 అలా చూపిస్తూ ఉంటారు సరదాగా చిన్నపిల్లల కోసం. కానీ వాల్మీకి రామాయణం మాత్రం ఒక్కసారిగా ఆవిడ నోరు తెరుచుకోగానే ఆయన సూక్ష్మ రూపధరి శిశదివి కావా అన్నట్టుగా చిన్న రూపాన్ని ధరించి ఆ నోటిలోకి ప్రవేశించి చెవి మార్గం ద్వారా బయటకు వచ్చేస్తాడు మన స్వామి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి. అలా బయటకు వచ్చేసిన స్వామిని చూసి ఆ దేవతలందరూ చూస్తున్నారు. ఇదంతా కూడా చూసి వాళ్ళందరూ కూడా ఆనంద హర్షాన్ని వ్యక్తం చేశారట. వ్యక్తం చేసినప్పుడు ఆయన మాట్లాడుతున్నారు. ఏమనంటే, అమ్మా మీరెవరో నాకు తెలిసిపోయింది, దాక్షాయిని అని చెప్పి సంబోధిస్తూ తన కార్యానికి తను వెళ్తున్నట్టుగా ఆశీర్వచనాలు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి స్వామివారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతుండగా ఏమైందంటే, కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఆకాశ మార్గంలో వెళ్తున్నారని మనం చెప్పుకున్నాం కదా. ఆ ఆకాశ మార్గంలో వెళ్ళేటప్పటికి ఆ బింబం ఆగిపోయింది. బింబము అంటే స్వామివారి యొక్క ప్రయాణం ఆగిపోయింది. ఆగిపోయేటప్పటికి చుట్టూ ఏంటి వెళదామంటే వెళ్ళలేకపోతున్నారు, చుట్టూ వెతుక్కుంటున్నారు, ఏమీ లేదు. ఎందుకు ఆగిందని కిందకి చూస్తే కింద ఒక రాక్షసి ఉందన్నమాట. ఆమె యొక్క లక్షణం ఏంటంటే, ప్రతిబింబాన్ని పట్టుకుని బింబాన్ని ఆపగలదు. ప్రతిబింబము అంటే నీడ, నీడని పట్టుకుని అసలు స్వరూపాన్ని ఆపగలిగే శక్తి అన్నమాట. ఈవిడ హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు యొక్క చెల్లెలు అన్నమాట. ఛాయాగ్రాహి ఈవిడ పేరు. ఛాయాగ్రాహి అంటే ఛాయాగ్రాహి అనే పేరుతో ఉన్న ఆ రాక్షసి అందులో ఉంది, ఆవిడ పట్టుకుంది. అప్పుడు ఈయన ఆలోచిస్తున్నాడు అనమాట. ఎందుకంటే బుద్ధిమతాం వరిష్ఠుడి కదా, అందుకని బుద్ధితో ఏదైనా ముందు మనం చెయ్యాలి అంటే బుద్ధితో ఆలోచించాలి. సుగ్రీవుడు ఈ నాలుగు మూడలకి నలుగురు వానర సైన్యాన్ని పంపించినప్పుడు ఏది ఎక్కడ ఉన్నదో, ఏది తాకకూడదో, ఏది తాకకూడదో, ఏది ముట్టుకోకూడదో, దేని దగ్గర ఎలా ప్రవర్తించాలో ప్రతి విషయాన్ని కూడా అందరికీ చెప్పి పంపిస్తాడు. అలా పంపించేటప్పుడు ఈ ఛాయాగ్రాహి అనే రాక్షసి కూడా గురించి కూడా చెప్పాడు. ఏమనంటే, సముద్రం మధ్యలో ఇటువంటి రాక్షసి ఉంటుంది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని అందరికి చెప్పి పంపించిన తర్వాత రామచంద్రమూర్తి అడుగుతాడు, భలే చెప్పావు అబ్బాయి, ఇవన్నీ విషయాలు నీకు ఎలా తెలిసాయి? నాకే తెలీదు, నీకు ఎలా తెలిసాయి అంటే, ఏముందండి వాలిగారి దైవాలన్నీ తెలుస్తుంది అంటాడు. అంటే వాలి పరిగెట్టించాడు మొత్తం ప్రపంచం అంతా కూడా. అంటే కష్టం వచ్చినప్పుడు పరిగెడితే
మనకి అవసరమైన సమయంలో ఆ నాలెడ్జ్, ఆ జ్ఞానం ఏదైతే ఉందో మనకి తప్పకుండా పనికొస్తుంది. అందుకని కష్ట సమయంలో పరిగెత్తాడు, కావలసిన సమయంలో అది ఉపయోగపడింది. ఆ విషయం గుర్తుకొచ్చింది మన హనుమకి. ఏమని అంటే, ఆహా, సుగ్రీవుడు చెప్పాడు కదా ఈ సముద్ర మధ్యంలో ఈ ఛాయాగ్రాహి అనే రాక్షసి ఉంటుందని, బానే ఉందని చెప్పి ఒక్కసారిగా తన వెళదామనుకున్న విషయాన్ని ఆగి తొంగి చూశాడు అనమాట కిందకి. తొంగి చూసేటప్పటికి ఆ లోపల ఉన్న ఆ రాక్షసి ఏదైతే ఉందో వెంటనే ఆ ప్రతిబింబాన్ని విడిచిపెట్టేసింది. విడిచిపెట్టి ఒక్కసారిగా తన శరీరాన్ని పెద్దగా చేసుకోగానే ఆయన ఏమయ్యాడంటే మళ్ళీ చిన్న రూపాన్ని దాల్చి ఆ లోపల మర్మ అవయవాలను ఛేదించుకుని బయటకు వచ్చేసాడు లోపలికి. అంటే ఆవలిస్తే పేగులు లెక్క పట్టడం అంటారే, అది ఎక్కడి నుంచి వచ్చింది. ఎప్పుడైతే ఆవిడ నోరు తెరుచుకొని బయటకు ఓపెన్ అయిపోయి మింగేద్దామని అనుకుందో ఒక్కసారిగా సూక్ష్మ రూపధరి అన్నట్టుగా చిన్న రూపాన్ని ధరించి మళ్ళీ ఆవిడ యొక్క నోటి ద్వారా వెళ్ళి ఆ మర్మ అవయవాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా భేదించుకుని బయటకు వచ్చేసాడు. అప్పుడు ఈ విషయాన్ని చూసి, అంటే మూడు దుష్కరాలను పూర్తి చేశాడు ఆయన. ఒక దుష్కరం ఏంటంటే సముద్రాన్ని లంఘించాలన్న ఆలోచన ఒకటి, తర్వాత మైనాకుడు, తర్వాత సురస, ఇప్పుడు ఛాయాగ్రాహి అనే రాక్షసి అనమాట. ఇవన్నీ తట్టుకుని బయటకు వచ్చేటప్పటికి ఈ దేవతలందరూ కూడా ఎప్పటి రాక్షసో ఏ ఉపయోగం నాటి ఆవిడనమాట. ఈవిడిని చంపడం ఎవరి వల్ల కాలేదు. అందుకని ఎప్పుడైతే స్వామివారు ఆ రాక్షస సంహారం చేశాడో ఆ దేవతలందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేశారట. హర్షాన్ని అంటే ఆనందాన్ని. ఈయన ఆనంద ప్రదాత కదా స్వామి, అందుకని ఆనందాన్ని వ్యక్తం చేసి మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే దృష్టి మతిర్దాక్షం నసీదతి అంటున్నారు. ఏమనంటే 4 విషయాలు ప్రతి మనిషికి కాదండోయ్, ప్రతి సాధకుడికి కూడా ఉండవలసిన విషయాలు, ప్రతి సాధకుడు నేర్చుకోవలసిన విషయాలు. అవి మన స్వామి హనుమలో చూసి నేర్చుకోవాలి. దృష్టి మతిర్దాక్షం అంటున్నారు. ధృతి అంటే ఏ పని చెయ్యాలనుకున్నా నిలకడ ఉండాలి. కాసేపు చేద్దామనుకుని కాసేపు మానేద్దామనుకుని రేపు చేద్దాంలే అనుకోవడం, ప్రారంభించరు నీచ మానవులు అన్నట్టుగా పని మొదలు పెట్టకుండానే మానేయాలన్న ఆలోచన సాధకుడికి ఉండకూడదు. ఇవాళ చక్కగా క్లాస్ విని రేపొద్దున్న ఎలాగైనా సరే తెల్లవారుజాము చేసి సాధన చెయ్యాలి అనుకుని ఇంకేం చేస్తాంలే ఇంకా రేపు ఉంది కదా అనుకున్నాం అనుకోండి, అది ధృతి లేనట్టు అనమాట. ధృతి అనేది మనిషికి ఉండాలి. ఈ పనే కాదు, లౌకిక విషయాల్లో కూడా మనం ఏదన్నా పని చేద్దాం అనుకున్నప్పుడు ఆ నిలకడగా ఉండి ఆ పని చేసే దృష్టి మీద మనం దృష్టి పెట్టాలి. అదే ధృతి అంటే. దృష్టి అంటే విజన్. ఆ పని ఏ మేరకు మనం చెయ్యగలము, దాని యొక్క పూర్వాపరాలు ఏంటి, నిలకడగా ఉండడము, నియమబద్ధంగా ఉండడం, దాన్ని దృష్టి అంటారు. ఆ దృష్టి కలిగి ఉండము. దృష్టి మతిర్దాక్షం. మతి అంటే ఆ పని పట్ల పూర్తి జ్ఞానం కలిగి ఉండడం. ఏ పనన్నా చేద్దాం అనుకోండి, ఇప్పుడు వంట చేద్దాం అనుకున్నాము, ఆ వంటకు సంబంధించి జ్ఞానం లేదనుకోండి ఏం చేస్తాం, పెంట చేస్తాం. అప్పుడు ఇంట్లో వాళ్ళకి మంట కలుగుద్ది కదా. అందుకని మనం ఎప్పుడూ కూడా జ్ఞానముతో ఎరిగి తెలుసుకుని మనము ఒక గురువుని ఆధారంగా పెట్టుకుని వంట చేయాలన్నా మనకు అమ్మే కదా గురువు, లేదంటే అత్తయ్య గారు గురువు, అంతేనా వంట విషయంలో. కానీ సాధన విషయంలో ఒక గురువుని ముందు పెట్టుకుని సాధనా పరంగా మనం మతి అంటే జ్ఞానము కలిగి, జ్ఞానము మాత్రమే మనల్ని ఆ సాధనా స్థితికి, ఆ ప్రకృతి పురుషుల కలయికకు, ఆ పరమేశ్వరుడు యొక్క ఆ సన్నిధ్యానానికి మనం ఎవరు తీసుకువెళ్తారంటే జ్ఞానం మాత్రమే మనల్ని తీసుకెళ్తుంది, ఇంకేది తీసుకెళ్దు. అందుకని మతి దాక్ష్యం, కేపబిలిటీ, సమర్థత, ఆ పని నేను చెయ్యగలను అంటే భయము లేని తనం అనమాట. ఈ 4 కలిగిన వాడు ఎవడైతే ఉంటారో వారు ఈ జీవితంలో ఏదైతే ఉందో ఈ జన్మలో ఓటమి అనేది దరి చేరదురా అని చెప్పి ఆ పైన దేవతలందరూ కలిసి స్వామి హనుమ గురించి మాట్లాడుకుంటూ మనకి చెప్తున్నారు. ఇక్కడ సాధకుడిగా ఉన్న హనుమని మనం చూస్తున్నాం. సాధకుడిగా ఉన్నప్పుడు తత్వం కదా మనం చెప్పుకుంటున్నాం. సుందరాకాండ తత్వ రహస్యం చెప్పుకుంటున్నాం. ఈ తత్వ రహస్యం ఏంటంటే ఆ 100 యోజనాల జీవితాన్ని దాటే ప్రయత్నంలో మనిషికి ఎదురయ్యే సత్వ తమో రజో గుణముల ఇబ్బందులు. మైనాకుడి విషయంలో చూడండి, స్వామి హనుమ వల్ల ఆ మైనాకుడికి సత్వగుణ సంబంధమైనటువంటి ఇబ్బంది వచ్చింది. సురస వల్ల రజోగుణ సంబంధమైనటువంటి ఇబ్బంది వచ్చింది.
ఈ ఛాయాగ్రాహి వల్ల తమోగుణ సంబంధమైనటువంటి ఇబ్బంది వచ్చి పడింది కదా. ఈ 3 ఇబ్బందుల్ని కూడా సాధకుడు తెలివిగా, ఇప్పుడు మనం చెప్పుకున్నామే ఈ 4 స్థితి దృష్టి మతి దాక్ష్యంతో వాడు దాటే ప్రయత్నం చేయాలి. త్రిగుణాలకు అతీతంగా మనిషి ఉండగలగాలి. అదే ఇక్కడ చెప్తున్నారు. సత్వ తమ రజగుణాలు బాగానే ఉన్నాయండి, మీరు చెప్పింది బాగుంది. సత్వగుణం కూడా ఆటంకమేనా అండి అంటే సత్వగుణం కూడా ఆటంకమే. సత్వగుణాన్ని కూడా మనం దాటి విడిచిపెట్టాలి. అప్పుడే మనం గుణాతీత స్థితికి ఎదగగలము. అర్థమవుతుందా? అదే ఇక్కడ చెప్తున్నారు. ఆ విధంగా ఆ యొక్క స్వామి హనుమ ఆ 3 ఏదైతే ఉన్నాయో ఆ ఆటంకాలన్నిటినీ దాటి ఆ 100 యోజనాల సముద్రాన్ని దాటి ఆవల వడ్డికి వెళ్ళి ఒక్కసారి వెనక్కి తిరిగి చూశారు. ఇంత ఈజీగా వచ్చేసాను నేను, చాలా బాగా తేలిగ్గా వచ్చేసానే అనిపించిందట ఆయనకి. ఒక నిట్టూర్పు గాని, ఒక అసహనం గాని, ఒక ఇబ్బంది గాని ఆయనకి లేవు. మనం గంట సాధన చేస్తే ఎన్ని నిపులు పడతామో చూడండి. అందుకని ఎంత హాయిగా దాటేశారంటే గోష్పతీకృత వారాసి మసకీకృత రాక్షసం. గోవు పాదాలు ఉంటాయి కదా, గోవు గిట్టలు అని అంటారు, గోపాదాలు ఉంటాయి కదా. అది గోపాదం ముద్ర పడింది అనుకోండి, దాన్ని దాటాలంటే మనం ఆలోచిస్తామా? దీన్ని ఎలా దాటాలి, అడ్డంగా పెట్టింది అంటే అడుగు అనుకుంటామా? దాటుకుంటూ వెళ్ళిపోతాం సునాయాసంగా. అదే విధంగా ఈ సముద్రాన్ని దాటే మన వీరుడు మన హనుమ ఆ గోపాదాన్ని మనం ఎలా దాటేస్తామో అలా అవలీలగా దాటేశాడు అసలు, చాలా ఈజీగా. ఎందుకని దాటేశాడు అంటే ఆయన రామ నామాన్ని జపించుకుంటూ వచ్చేసాడు కాబట్టి. జపయోగం అన్నమాట. ఇక్కడ జపయోగాన్ని, సాధనా యోగాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, మైనాకుడు అడ్డుపడినప్పుడు రామార్థం వనరార్థం కర్మ చిక్కీర్షయన్ అన్నారు. అంటే నేను రాముడి కోసం, మానవుల కోసం నేను ఈ సముద్రాన్ని దాటుతున్నాను, ఇంకా ఆగను అని చెప్పి మైనాకుడు చెప్పాడు. సురస దగ్గరికి వచ్చేటప్పటికి మొత్తం కథంతా చెప్పాడు. ఛాయాగ్రాహి దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చెప్పలేదు, చంపేశాడంటే. సంహారం అయింది అక్కడ కదా. ఇక్కడ ఎవరి దగ్గర ఏం చెప్పాలి, అక్కడ కూడా వచ్చి ఛాయాగ్రాహి గారు మీరు చాలా నమస్కారం అండి, ఈ రాక్షసులు మీరంటే మాకు చాలా ఇష్టము, జరిగింది ఏంటంటే అని చెప్పి కథంతా చెప్పాడా. ఎవరికి ఎలా ఇవ్వాలో అలా ఇచ్చి వచ్చేసాడు కదా. సాధకుడికి కూడా ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో, ఎవరికి ఎంత ఇవ్వాలో, ఎవరికి ఎంత వడ్డించాలో వడ్డించి మన సాధనకి ముప్పు రాకుండా. ప్రధానంగా చూడండి, మనం ఇంట్లో ఉంటాం, ఇంట్లో వాళ్ళే అంటారు ఎవరి దాకా ఎందుకు, ఈ వయసులో అవసరమా అంటారు, కాసేపు పడుకో అంటారు. ఇలా ఎన్నో మనకి ఇబ్బందులు ఇంట్లోనే కలుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా తత్వ సంబంధమైనటువంటి ఇబ్బందులే, తాత్విక ఇబ్బందులు అన్నమాట. అంటే ప్రేమగా చెప్తూ ఉంటారు వద్దని. సాధన వద్దని ప్రేమగా చెప్తారు వాళ్ళు. ఆ సాధన మనం చాలా జాగ్రత్తగా వాళ్ళని చాకచక్యంగా నిమురుకుంటూ, ఎలా స్వామివారు మైనాకుడిని నిమిరి వెళ్ళిపోయాడో అలా నిమిరి మనము చాలా తెలివిగా సాధన చేసుకోవాలి. సాధకుడికి ఉండవలసిన తెలివితేటలనే ఇక్కడ మనం ధృతి దృష్టి మతి అన్నాం కదా. తెలివితేటలతో సాధన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే 50 ఏళ్ళు వచ్చిన తర్వాత మనం అందరూ విడిచిపెట్టేస్తారు. చెయ్యొద్దు చేయమని ఎవరు చెప్పరు, ఎందుకంటే చేయవలసింది అదే కాబట్టి. ఈ వయసులో చేసిన సాధనకి ఆటంకాలు ఎక్కువ ఉంటాయి. అందుకని ఆ ఆటంకాలు తెలివిగా దాటుకుంటూ మనము సాధన చెయ్యాలి అని చెప్పి ఈ సముద్ర లంఘన ఘట్టం మనకు చెప్తుంది. ఆ విధంగా ఒక్కసారి సముద్రాన్ని వెనక్కి తిరిగి చూసి చాలా చాలా తేలిగ్గా దాటేసానే అనుకుని ఒక్కసారిగా తన చక్రేద పాదం, తన ఎడమ పాదాన్ని స్వామివారు ఆ త్రికూట పర్వతం మీద, చూడండి త్రికూట పర్వతం మీద అడుగు పెట్టగానే ఎగిరినప్పుడు ఎంత విధ్వంసం జరిగిందో మనం చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఆ కొండని పెక్కలించి ఆ అడుగు మదించినప్పుడు ఆ కొండలో ఉన్నటువంటి పాములు, జంతువులు అన్ని కూడా ఒక్కసారిగా బీతిల్లిపోయాయి. అందులో ఉన్న చారులు, గంధర్వులు, దేవతలందరూ కూడా పైకి ఎగిరిపోయారని చెప్పుకున్నాం కదా. అంత బలంగా ఇక్కడ దిగితే, ఇప్పుడు చూడండి ఒక బాలుని ఫోర్స్ గా కొట్టారనుకోండి, అది అంతే ఫోర్స్ గా వెనక్కి వస్తుంది కదా. ఈయన అంత ఫోర్స్ గా పైకి ఎగిరి ఆ ప్రయాణం అంత ఫోర్స్ గా చేస్తున్నప్పుడు దిగేటప్పుడు ఎలా దిగి ఉంటాడండి అసలు. నిజంగా అంతే బలంగా దిగితే ఇంక రావణ యుద్ధము లేదు, ఏమీ లేదు, రావణ విధ్వంసమే అక్కడ జరిగిపోద్ది. కానీ ఎలా దిగి ఉంటాడు? అష్ట సిద్ధి నవ నిజకే దాత అసమర దిన జానకి మాత. స్వామి హనుమ ఆపన్న తేజ సంహారో ఆపై తీనో లోక హాంకత కాంపై. స్వామివారు తన యొక్క దేహాన్ని తగ్గించుకోగలరు,
తెలుసుకోగలరు, ఏదైనా చేయగలరు. ఆ అనిమ లగిమ గరిమ మహిమ సిద్ధులన్నీ కూడా స్వామివారికి ఉన్నాయి. అందుకని ఎంత బలంగా అక్కడ మహేంద్రగిరి పర్వతం మీద పైకి పెకలించినట్టుగా ఆయన ఎగిరాడో అంతే చల్లగా కిందకి దిగాడండి. అంటే ఒక దూది గింజ కింద పడితే అసలు ఏం తెలియలేదు, లంకారాజ్యంలో ఎవరికి ఏం తెలియలేదు ఆయన వచ్చినట్టు. అంత సునాయాసంగా దిగాడట. ఎందుకని? అష్టసిద్ధులు నవనవ నిధులు స్వామివారికి ఉన్నాయి కాబట్టి. ఎప్పుడైతే ఆ అనిమ సిద్ధులతో అగిమ సిద్ధులతో స్వామి సిద్ధు కలిగిన వాడు కాబట్టి ఒక దూది పింజ దిగితే ఎలా ఉంటుందో ఆ త్రికోణ పర్వతం మీద దిగి ఆ లంకా రాజ్యాన్ని అంతటినీ కూడా చూస్తున్నాడటండి. ఏంటి ఇలా చెప్తున్నాడు అంటే, త్రికోట పర్వతము అంటే మనం గుణాలు అతీతంగా మనం ప్రపంచాన్ని చూడాలి. గుణాలు మనం పూసుకుని ప్రపంచాన్ని చూసామనుకోండి, ప్రపంచంలో మనం అయిపోతాం. కానీ ఆ స్వామి ఎలా చూస్తున్నాడు? తన గుణాలకి అతీతంగా లంకని సాక్షిగా చూస్తున్నట్టుగా మనం ప్రపంచాన్ని ఎప్పుడైతే సాక్షిగా చూసామో విజయం మన పక్కనే ఉంటుంది. ఈ లోపల ఏమవుతుందంటే మెల్లమెల్లగా ఆ పొద్దు పొడవడమేనా అంటారు, పొద్దు పొడిచింది అంటే సంధ్యా సమయం వచ్చిందనమాట. వచ్చినప్పుడు మెల్లగా ఆ లంకా ప్రవేశం అలా ఎలా రూపంలో ఉన్న స్వామి అలా వెళితే దొరికిపోతాడు కదా. అందుకని ఒక్కసారిగా తన రూపాన్ని తగ్గించుకున్నాడు. ఆ రూపం ఎలా ఉందట, వృషభంసకమత్రస్థాన్ బభూవ అద్భుత దర్శన. స్వామివారు ఎలా ఉన్నారట, చిన్న పిల్లి పరిమాణంలో ఆయన మారిపోయాడటండి. పిల్లి అయిపోలేదండోయ్, పిల్లంత అయ్యాడు. ఎవరికైనా పిల్లి అయిపోయాడని చెప్పారు కనుక ఎవరు చెప్పారంటారు మళ్ళీ, పిల్లంత పరిమాణంలో అయిపోయాడటండి. ఎందుకు అయిపోయాడండి అంటే, పిల్లికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అది మన పక్క నుంచి వెళ్ళిపోతుందా మనకి తెలియదు. రెండు, చీకటిలో కూడా బాగా కనిపిస్తుంది దానికి. అన్వేషణలో వెళ్తున్నారు. ఏ అన్వేషణ అంటే, ఒక సాధకుడు తన అంతర్లీనమైనప్పుడు ఆ ఆత్మ స్వరూపాన్ని ఎలా వెతుక్కుంటాడో స్వామి కూడా ఆ సీతాన్వేషణ, ఆ పరమాత్మ యందు ఆ జీవాత్మని కలపడానికై ఆయన ప్రయాణమయ్యాడు. అలా ప్రయాణమైనప్పుడు ఆయన అంతర్ముఖం అవ్వాలి అంటే ఆ సూక్ష్మంగానే మనిషి అవ్వాలి. అదే ఇక్కడ చూపిస్తున్నాడు మనకి వాల్మీకి మహర్షి. అందుకని వృషవంశకమత్రస్థాన్ పిల్లంత పరిమాణంలో మారిపోయి ఇంకా కొంచెం చీకటి పడితే బాగును, అప్పటికి లోపలికి ప్రయాణిద్దాము అనుకుంటున్నాడట స్వామి. ఇంకొంచెం చీకటి పడితే అప్పుడు లోపలికి వెళదామని. ఆ వెళ్ళే సమయంలో మరొకరు అడ్డుపడతారండి. అప్పుడు మనం అదేంటో తెలుసుకుందాం వచ్చే వారం. హరి ఓం. శుభం భూయాత్.